హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ అని ఉన్నట్లయితే ఓపెన్ చేసి చూడండి. పర్సన్ నెంబర్ 187 లోకల్ మెడిసిన్స్లో సెకండ్ సినారియో గురించి చెప్తున్నారు. ఏంటంటే, బట్ దోస్ ఎఫెక్షన్స్, alterations and ailments appearing on the external parts that do not arise from any external injury or that have only some slight external wound for their immediate exciting cause are produced in quite another manner. Their source lies in some internal melody. ఇప్పుడు దీని ముందు ఎఫర్స్లో 186లో వచ్చేసి కంప్లీట్గా లోకల్ మెలడీస్ అనే దాంట్లో రెండు సినారియోస్ చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ఎక్స్టర్నల్ లీజన్ వల్ల ఏర్పడినటువంటివి అనేది ప్రీవియస్ ఎఫర్స్లో చెప్పుకోవడం జరిగింది 186. ఇప్పుడు 187లో ఈ లోకల్ మెలడీస్ అనేవి ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్తో కాకుండా ఇంటర్నల్గా ఉన్నటువంటి డిసీజ్డ్ కండిషన్లో భాగంగా బయట ఎక్స్టర్నల్ అంటే శరీరానికి వెలుపల భాగంలో ఏర్పడతాయి అని చెప్తూ, బట్ దోస్ ఎఫెక్షన్స్, alterations and ailments appearing on the external parts that do not arise from any external injury. ఇవి అంటే ఈ యొక్క ఇబ్బందులు కానివ్వండి, ఈ యొక్క బాధింపులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ బాహ్య భాగాల మీద అంటే శరీరానికి వెలుపల భాగాల మీద ఎటువంటి ఇంజురీ లేకుండా, బాహ్య గాయాలు ఏమి లేకుండానే ఉత్పన్నమవుతున్నాయి అనే దాని గురించి చెప్తున్నారు. బట్ దోస్ ఎఫెక్షన్స్, alterations and ailments appearing on the external parts that do not arise from any external injury or that have only some slight external wound for their immediate exciting cause are produced in quite another manner. Their source lies in some internal melody. అసలు ఈ బాహ్య గాయాల ద్వారా అవి ఏర్పడట్లేదు. ఒక అది లేదు అంటే చిన్నపాటి లీజన్ అనేది అక్కడ ఇమ్మీడియట్గా ఎగ్జైటింగ్ కాజ్, అది ఒక ప్రేరకంలాగా ఉపయోగపడుతుందన్నమాట ఆ ఎక్స్టర్నల్ లీజన్ అనేది. సో అలాంటివి వాటి గురించి చెప్తూ, ఇవన్నీ కూడా ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ క్వైట్ అనదర్ మేనర్, అంటే ఇవన్నీ కూడా భిన్నమైనటువంటి రీతిలో ఏర్పడుతున్నాయి. దే సోర్స్ లైస్ ఇన్ సమ్ ఇంటర్నల్ మెలడీ. వీటి యొక్క మూలం అంతా కూడా అంతర్గతమైనటువంటి వ్యాధిలో భాగంగా వస్తున్నాయి. ఏమైనా డిసీజ్ కండిషన్స్ ఏమైనా వెలిగాయా? ఏమైనా థాట్ ప్రాసెస్లు ఏమైనా వచ్చాయా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాప్నర్ ఫినామినా అని చదువుతాం. అంటే ఈ సొరియాటిక్ ప్యాచెస్ అనేవి బాడీలో ఎక్కడ పడితే అక్కడ రావు. ఓన్లీ ఎక్కడైతే ఇంజూరీ అయ్యి ఉంటాయో, ఎక్కడైతే సపోజ్ ఏదైనా ఇలా బండి మీద వెళ్తున్నాండి, కింద పడ్డాను, అలా చర్మం అనేది గోక్కపోయిన తర్వాత నుంచి అక్కడ నార్మల్ స్కిన్ అనేది ఫామ్ అవ్వట్లేదు. ఓన్లీ పొలుసులుగానే లేస్తుంది. అంటే వెళ్ళి చూపించుకుంటే సోరియాసిస్ అన్నారు. అలా అనేసి నాకు శరీరంలో మిగిలిన బాడీ పార్ట్స్ ఎక్కడా రాల. మళ్ళీ ఇది జరిగి 4 ఏళ్ళైంది. ఈ 4 ఏళ్లలో కూడా శరీరంలో ఇంకెక్కడా రాలేదు. మళ్ళీ రీసెంట్గా ఒక 4 నెలల క్రితం ఏదో మళ్ళీ వెళ్తుంటే వేరేదేదో చేతికి కోసుకున్న తర్వాత మళ్ళీ చేతికి కూడా సేమ్ అలానే పొలుసులుగానే వస్తుంది. అంటే ఇదంతా కూడా ఆ చిన్న స్లైట్ ఎబ్రెషన్ కానివ్వండి, చిన్న స్లైట్ ఇంజురీ కానివ్వండి, అక్కడ లోపల ఉన్నటువంటి వ్యాధి అనేది బయటికి ఎక్స్ప్రెస్ అవ్వడానికి ఇది ఒక ప్రేరకంలాగా మాత్రమే ఉపయోగపడింది. కానీ అలా అనేసి లోపల జబ్బు లేదు అంటే కాదు. అది దాని యొక్క మూలం అంతా కూడా అంతర్గతంగా ఉన్నటువంటి వ్యాధిలో భాగంగానే అవి డెవలప్ అవుతున్నాయి. అంటే ఏదో ఇక్కడ గీసుకుపోయింది అందుకనే సొరియాసిస్ వచ్చింది అనేది కాదు. అంటే మిగిలిన బాడీ పార్ట్స్లో ఆ సొరియాటిక్ లీజన్స్ ఏర్పడడానికి ఇంకా కొంత టైం అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 5 ఏళ్ల తర్వాత, ఇంకో 10 ఏళ్ల తర్వాత బాడీ అంతా స్ప్రెడ్ అవ్వచ్చు. కానీ ఇనీషియల్గా మటుకు స్థానికంగా అక్కడక్కడ టాపికల్గా ఇలాంటివి ఏదన్నా స్కిన్ ఎప్పుడైతే ఇంజురీకి గురవుతుందో అలాంటి భాగాల్లో మాత్రమే ఆ సొరియాటిక్ లీజన్స్ అని ఏర్పడుతూ ఉంటుంటాయి. అలాంటిది లేదంటే అసలు ఈ యొక్క స్లైట్ ఎక్స్టర్నల్ వూండ్ కూడా కాదు. ఇంకా మనం దీన్ని చెప్పుకోవాల్సి వస్తే చాలానే చెప్పుకోవచ్చు. స్కిన్ కంప్లైంట్లో ఉండేటటువంటి డిఫరెంట్ ఇన్యూమరబుల్ డయాగ్నోసిస్ అని చెప్పేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిమా కానివ్వండి, ఏనుగు గజ్జి అంటారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ అంతా ఏంటంటే లోకలైజ్డ్గా ఆయింట్మెంట్స్ ఇస్తారు. అయి తగ్గట్లేదు, దురద ఉంది అంటే
ఇంటర్నల్గా పలానా మెడిసిన్ అనేది ఎలర్జిక్ రిలేటెడ్ మెడిసిన్ అనేది ఇస్తుంటారు. కానీ అక్కడ జరిగే ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంతా కూడా పైకి అంటే ఎక్స్టర్నల్గా ఇచ్చేటటువంటివే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే, ఏదైనా ఒక కంప్లైంట్ తగ్గట్లేదంటే దానికి స్టిరాయిడ్స్ రాసేయటం. ఆ స్టిరాయిడ్ యాక్షన్లో అక్కడ మీకు దాని యొక్క యాక్షన్ ఉన్నంతకాలం ఆ పైన కంప్లైంట్ని తగ్గుముఖం పట్టినట్లుగా ఉంటుంది, కానీ అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి వాటన్నిటికీ సోరియాసిస్, ఎగ్జిమా, ఇంకా మనం విటిలిగో లైక్ కండిషన్స్ కానీ విటిలిగో లైక్ కండిషన్స్లో కూడా కొంతమందికి వాళ్ళకి లేటర్ స్టేజెస్లో విటిలిగో అనేది బాడీ అంతా స్ప్రెడ్ అవ్వచ్చు. కానీ ఏదన్నా గాయం తగిలినప్పుడు ఈ ఎక్స్టర్నల్ వూన్స్ దగ్గర ఈ గాయం తగిలినప్పుడు చర్మానికి అవి మళ్ళీ హీల్ అయిపోయి నార్మల్ స్కిన్ కలర్కి రాకుండా అలా తెల్లటి ప్యాచ్ లాగే ఉండిపోతుంది అనమాట. కొన్ని ఇయర్స్ పాటు ఉన్నా కూడా అది అలానే ఉండిపోతుంది. ఫ్యామిలీలో మనం ఎక్కడన్నా ఈ పలానా స్కిన్ కంప్లైంట్ టిలిగో లాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయనేసి మనం ఎంక్వైరీ చేస్తే బయటపడుతూ ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళకి కూడా దీని తదనంతర కాలంలో ఇంకొక 10 ఏళ్ళ తర్వాతనో 15 ఏళ్ళ తర్వాతనో లేదు వాళ్ళ యొక్క ఇంటర్నల్గా హెల్త్ ఎప్పుడైతే డిరేంజ్మెంట్ అవుతుందో అలాంటి సందర్భాల్లో ఆ ఒక వీక్ మూమెంట్లో క్రానిక్ మియాజమ్స్ ఎప్పుడైతే అవేకన్ అవుతుంటాయో అలాంటి సందర్భాల్లో అలాంటి క్రానిక్ కంప్లైంట్స్ అని బయటపడుతూ ఉంటాయి. దాని ముందు వరకు కూడా దాని యొక్క లేటెంట్ స్టేజ్లో ఇలాంటివి చిన్నవిగా అంటే ఈ ఎక్స్టర్నల్ వూన్స్ అన్నీ కూడా దానికి ఒక ప్రేరకం లాగానే తోడ్పడుతుంది తప్పితే ఈ ఎక్స్టర్నల్గా ఏదైతే జరిగిందో దాని వల్లే వచ్చింది అనేది అయితే కాదు. దాని యొక్క మెయిన్ వ్యాధి అంటే ప్రిన్సిపల్ రూట్స్ అనేవి ఇంటర్నల్గా ఉన్నాయి అనేసి చెప్తున్నాను అన్నమాట. బట్ దోస్ ఎఫెక్షన్స్, alterations and ailments appearing on the external parts that do not arise from any external injury, బాహ్య గాయాల ద్వారా ఏర్పడకుండా వాటంతటా అవే వచ్చేసేటటువంటి కంప్లైంట్స్, ఈ యాప్సిస్ కానీ బాయిల్స్ కానివ్వండి, లేదంటే సోరియాసిస్, ఎగ్జిమా ఇలాంటి ఎలాంటి కంప్లైంట్ అయినా తీసుకోవచ్చు. దట్ హ్యావ్ ఓన్లీ సమ్ స్లైట్ ఎక్స్టర్నల్ వూండ్ ఫర్ దర్ ఇమ్మీడియట్ ఎక్సైటింగ్ కాజ్, అవి వెంటనే ఆ యొక్క ప్రేరకాలలాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఆ యొక్క స్లైట్ అబ్రెషన్స్, లీజన్స్, ఆ ఎక్స్టర్నల్ వూన్స్ అనేవి అండ్ ఆర్ ప్రొడ్యూస్ ఇన్ క్వైట్ అనదర్ మేనర్. ఇవన్నీ కూడా భిన్నమైనటువంటి రీతిలో ఏర్పడుతున్నాయి. దే సోర్స్ లైస్ ఇన్ సమ్ ఇంటర్నల్ మెలడీ, వాటి యొక్క మూలం అంతా కూడా లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి వ్యాధిలో భాగంగానే వస్తున్నాయి. అయితే ఇలాంటి వాటన్నిటిని కూడా టు కన్సిడర్ దెమ్ as mere local affections and at the same time to treat them only or almost only as it were surgically with topical applications as the old school that have done from the remotest ages is as absurd as it is pernicious in its results. అయితే వాటి యొక్క ఉనికి, వాటి యొక్క మూలం అనేది అంతర్గతంగా ఉన్నటువంటి వ్యాధిలో ఉన్నాయని చెప్తున్నారు. కానీ అలాంటి వాటిని దాన్ని ఆలోచించకుండా దాన్ని పక్కన పెట్టేసి ఇది శరీరంలో బాహ్య భాగాల్లో ఉన్నాయి, అది ఏ భాగం అయితే ఎఫెక్ట్ అయిందో అది మాత్రమే డిసీజ్డ్ కండిషన్లో ఉంది, మిగిలిన శరీరం అంతా బాగానే ఉందనేసి వాటిని మాత్రమే ట్రీట్మెంట్ చేయటం. టు కన్సిడర్ దెమ్ యాజ్ మియర్ లోకల్ ఎఫెక్షన్స్, వాటిల్ని ఆ యొక్క స్థానిక వ్యాధిగానే గుర్తించి పరిగణలోకి తీసుకోవడం అండ్ అట్ ది సేమ్ టైం టు ట్రీట్ దెమ్ ఓన్లీ, వాటికి మాత్రమే చికిత్సని అందించడం ఆర్ ఆల్మోస్ట్ ఓన్లీ, ఇంకా వాటికి మాత్రమే యాజ్ ఇట్ వర్ సర్జికల్లీ, కొన్ని సందర్భాల్లో సర్జికల్కి కూడా చేస్తుంటాం. ఇది ఎక్కడ చూస్తుంటాం ఏంటి, ఏదన్నా చిన్న ఈ నాన్ హీలింగ్ అల్సర్స్ అనేవి ఉంటాయి. ఏంటి ఎలా జరిగింది అంటే, చిన్న గాజు పెంకు ఒకటి గుచ్చుకుంది సార్, గుచ్చుకున్న తర్వాత ఒక 3 రోజుల పాటు బాగా చీమ పట్టేసింది. ఆ తర్వాత అప్పుడు నేను ఏదో కొంచెం నెగ్లెక్ట్ చేశాననేసి వాళ్ళు అంటుంటారు. నెగ్లెక్ట్ చేసినా చేయకపోయినా బాడీలో ఆ సపరేటివ్ టెండెన్సీ, ఆ యొక్క నాన్ హీలింగ్ నేచర్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా అంటే బయట ఇంకా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, యాంటీబయాటిక్స్ ఇవ్వటం తప్పితే ఆ యాంటీబయాటిక్స్ ఇచ్చినా అవి కంట్రోల్ అవ్వవు. సో అదంతా కూడా పెద్ద ఊండులాగా అయిపోతుంది. పెద్ద ఒక 2 ఇంచులు లేదు 1 ఇంచం ఇలా కండంతా తినేసి డీప్ బర్రో అల్సర్స్ లాగా అయిపోతాయి. ఆ డీప్ బర్రో అల్సర్స్కి ఇంకా అన్ని ప్రయత్నాలు చేసేస్తారు.
వాటిల్లో ఎగ్జాంపుల్స్ ఇలాంటి డయాబెటిక్ నాన్ హీలింగ్ అల్సర్స్ కానివ్వండి, లేదంటే బెడ్ సోర్స్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ స్కిన్ గ్రాఫ్టింగో మజిల్ గ్రాఫ్టింగో చేయాలి అంటారు. సో దాని గురించి చెప్తున్నాను అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం టు ట్రీట్ దెమ్ ఓన్లీ, వాటిని మాత్రమే ట్రీట్మెంట్ చేయడం, ఆర్ ఆల్మోస్ట్ ఓన్లీ అంటే ఆ పైకి కనపడేటటువంటి అల్సర్ని మాత్రమే ట్రీట్ చేయటం. అంటే ఇప్పుడు అదంతా కూడా ఆ సపరేటివ్ టెండెన్సీలో భాగంగా, నాన్ హీలింగ్ నేచర్లో భాగంగా వస్తుంది. ఎక్కడైతే వూండ్ ఉందో, ఎక్కడైతే బెడ్ సోర్ ఫామ్ అయిందో అక్కడ వాళ్ళు మజిల్ గ్రాఫ్టింగ్ అనేది చేస్తారు. మరి ఇంకొక చోట ఏర్పడదు అనేసి వాళ్ళు ఏమైనా గ్యారంటీ ఇస్తున్నారా? ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నంత కూడా లోకల్గానే, స్థానికంగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఆ యొక్క నేచర్, ఆ తత్వం, ఆ శరీర తత్వం ఏదైతే ఉంటుందో, ఆ సపరేటివ్ టెండెన్సీ, నాన్ హీలింగ్ నేచర్ అంటే మళ్ళీ ఇంకొక చోట ఏదైనా గాయం అయితే అక్కడ మళ్ళీ సేమ్ అదే సపరేషన్ అయిపోతుంది. ఎందుకు మళ్ళీ అలానే జరుగుతుంది అంటే వాళ్ళు లోపల ఉన్న జబ్బుకి ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేదు, ఎటువంటి వైద్య చికిత్స చేయలేదు. ఎందుకు చేయలేదు? వాళ్ళ దగ్గర అంతకు మించినటువంటి వైద్య పరికరాలు లేవు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యాంటీబయాటిక్స్, ఆయింట్మెంట్స్, పౌడర్లు అవన్నీ కూడా వచ్చినటువంటి గాయాన్ని తగ్గించుకోవటం తప్పితే ఆ లోపలికి డీప్గా ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యాధిలో భాగంగా దానికి చికిత్స చేయటం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళ యొక్క మెడిసిన్స్ అన్నీ కూడా పైనే పనిచేస్తుంటాయి కాబట్టి. సో ఇన్ని మెడిసిన్స్ ఇచ్చారు, తగ్గలేదు, ఏం చేస్తారు? డైరెక్ట్గా ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీరే చూస్తున్నారు కదండి. 2 నెలలు 3 నెలల నుంచి వాడనటువంటి మందు లేదు, అన్ని మెడిసిన్స్ పడేసాము. సో అది అసలు కంట్రోల్ అవ్వట్లేదు. సో ఫైనల్గా సర్జరీ చేద్దాం. సో ఆ భాగాన్ని కట్ చేసి మజిల్ గ్రాఫ్టింగ్ ఇలాంటివి చేస్తారు. సో ఆ మజిల్ గ్రాఫ్టింగ్ ఇలాంటివన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక చోట ఏర్పడితే మళ్ళీ అదే పరిస్థితి. సో అది టు కన్సిడర్ దెమ్ యాజ్ మియర్ లోకల్ ఎఫెక్షన్స్, వాటిని స్థానిక వ్యాధులుగా పరిగణించడం. అండ్ అట్ ది సేమ్ టైం టు ట్రీట్ దెమ్ ఓన్లీ, వాటిని మాత్రమే ట్రీట్మెంట్ చేయడం, ఆర్ ఆల్మోస్ట్ ఓన్లీ, ఏకైకంగా వాటిని మాత్రమే ట్రీట్మెంట్ చేయడం, యాజ్ ఇట్ వర్ సర్జికల్లీ. ఈ అల్సర్స్ ఇలాంటివి అయితే ఇది ఇంకేదన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టార్సల్ ట్యూమర్స్ అని అంటుంటారు, అంటే ఐలిడ్స్లో వచ్చేటటువంటి ట్యూమర్స్, అవి కూడా పైకి కనపడేటటువంటి కంప్లైంట్స్ కదా, వాటిని కూడా అక్కడ మాత్రమే ఎఫెక్ట్ అయింది. సో దాన్ని ఇలా కట్ చేసి ఇలా తీసేస్తాం. మళ్ళీ ఒక 6 నెలలకి, సంవత్సరానికి మళ్ళీ మన దగ్గరికి వస్తారు పేషెంట్. ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు, సార్ మీరు సర్జరీ చేశారు కదా, మళ్ళీ వచ్చింది ఏంటని. మా వరకు మేము చేసింది, మేము సర్జరీ చాలా 100% కంప్లీట్ చేసాము, సక్సెస్ఫుల్గా చేసాము. ఒకవేళ సక్సెస్ఫుల్గా చేయకపోతే వితిన్ ఏ డే ఆ వితిన్ ఏ వీక్లో వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చిందంటే అది మీ శరీరంలో ఉన్నటువంటి జబ్బు, అది కొంతమందికి వస్తుంటాయని చెప్తుంటారు. మరి మీరు అది సర్జరీ చేయడానికి ముందు చెప్పలేదు కదంటే అది మీరు అడగలేదు. ఒకవేళ అడిగినా మళ్ళీ రాదనే చెప్తారు. ఎవరికోనండి, 100 మందిలో ఒక 4గురికి 5గురికి వస్తుంది. ఆ దురదృష్టవంతులో మీరు ఒకరు మాత్రమే చెప్తారు. చెప్తే వాళ్ళ యొక్క మెడిసిన్స్కి అంత లోతుగా ఇంటర్నల్గా వెళ్ళి పనిచేసేటటువంటి ఇది లేదు కాబట్టి వాళ్ళు ఇంకా చేసేస్తూ ఉంటారు. అంటే ఇంకా దాన్ని ఏమాత్రం పైకి మాత్రమే చెందినది, అక్కడ ఆ భాగం మాత్రమే ఎఫెక్ట్ అయింది, స్థానికంగా ఆ యొక్క భాగమే ఎఫెక్ట్ అయింది అనేసి దాన్ని మాత్రమే ట్రీట్మెంట్ చేసేస్తుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం టు ట్రీట్ దెమ్ ఓన్లీ, ఆర్ ఆల్మోస్ట్ ఓన్లీ, యాజ్ ఇట్ ఫర్ సర్జికల్లీ విత్ టాపికల్ అప్లికేషన్స్, వాటిని మాత్రం స్థానికంగా ఈ ఆయింట్మెంట్స్ కానీ, పౌడర్లు కానీ ఇలాంటివన్నీ ఇయటం, లేదంటే ఇంకేదైనా టించర్స్ అప్లై చేయటం, ఇలాంటివి. ఇంకా వివరంగా చెప్పంటే పైపూతలు, లేపనాలు ఇలాంటివి అంటుంటారు అనమాట. అలాంటివి యాజ్ ది ఓల్డ్ స్కూల్ హ్యావ్ డన్ ఫ్రమ్ ది రిమోటెస్ట్ స్టేజెస్, చాలా పురాతన కాలం నుంచి, చాలా ప్రాచీన కాలం నుంచి ఇదే చేస్తూ ఉన్నారు. ఈజ్ యాజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇట్ ఈస్ పర్నీషియస్ ఇన్ ఇట్స్ రిజల్ట్స్, ఇది చాలా అర్ధరహితమైనది అండ్ దీని ఫలితంగా చాలా హానికరమైనటువంటి రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. ఇందులో హానికరం ఏముంది అంటే, ఇప్పుడు ఆ అల్సర్కి మజిల్ గ్రాఫ్టింగ్ చేశారు, ఇందులో హానికరం ఏముంది అంటే ఆ లోపల ఉన్నటువంటి జబ్బుని తీసేయలేదు, మళ్ళీ ఇంకొక చోట ఏర్పడవచ్చు,
వాళ్ళ భాగంలోనే ఎక్కడైతే మజిల్ గ్రాఫ్టింగ్ కోసం ఒక చోట ఏ తొడ దగ్గర నుంచో ఏ బటక్స్ రీజన్ నుంచో ఆ స్కిన్ తీస్తారు. ఆ తీసిన చోట మళ్ళీ అక్కడ ఆ సపరేటివ్ టెండెన్సీ ఫామ్ అవ్వదనేది ఏంటి గ్యారంటీ? సరే అక్కడ కాదు, ఇంకొక చోట ఇంకెక్కడన్నా స్నానం చేసేటప్పుడు ఏదైనా బకెట్ గీసుకుంది, మళ్ళీ సార్ మీరు అంతకుముందు ఐరన్ చీల గుచ్చుకుంది కాబట్టి సెట్టింగ్ అయిందన్నారు, ఇప్పుడు నాకు గుచ్చుకున్నది ప్లాస్టిక్ బకెట్ పేడు మాత్రమే, ప్లాస్టిక్ బకెట్ దాంట్లో ఏముంటాయి సార్, కానీ ఇప్పుడు నాకు మళ్ళీ సెప్సిస్ అయింది ఎందుకు అంటే నో ఆన్సర్. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడ పర్నీషియస్ రిజల్ట్స్ అంటే వాటిని లోకల్గా ట్రీట్మెంట్ చేయటం ఒకటి, అక్కడ ఉన్నటువంటి డిసీజ్ని తీసివేయకుండా అది అట్లనే ఇంకా ఇంకా పెరుగుతూ పోవటం ఒకటి. అంటే ఈ యొక్క నాన్ హీలింగ్ నేచర్ని మనం ఇనీషియల్ స్టేజెస్లోనే వాటిని ట్రీట్మెంట్ చేయకపోతే ఏం జరుగుతుంది ఏంటంటే డయాబెటిక్ నాన్ హీలింగ్ అల్సర్స్లో గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోయి వేళ్ళు కట్ చేయాలి, లేదంటే యాంకిల్స్ వరకు కట్ చేయటం, మోకాల వరకు కట్ చేయటం. ఈ యాంపిటేషన్స్ ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అంటే ఇలా ఫామ్ అయిన వాళ్ళల్లో ప్రతి ఒక్కరిలోనూ ఇనీషియల్ స్టేజెస్లో ఇలాంటి ఏదో ఏ యాప్సిస్లు రావటమో, ఏ బాయిల్స్ రావటమో, లేదా ఇంకేదన్నా ఇలాంటి అల్సర్స్ ఫామ్ అవటమో ఉంటాయి. కానీ వాటిల్ని అంతర్గతంగా ఉన్నటువంటి ఆ సపరేటివ్ టెండెన్సీకి, ఆ వ్యాధి గుణానికి, వ్యాధి నేచర్కి ట్రీట్మెంట్ చేయకుండా ఆ పైన మాత్రమే పై లేపనాలు, పూతలు ఇలాంటివి పూసి తగ్గటం చేత అప్పటికప్పుడు మాత్రం తగ్గిపోయినట్టు కనిపిస్తుంటుంది. కానీ ఇంకా ఇంకా ఆ సపరేటివ్ నేచర్ ఇంకా పెరిగిపోయి తర్వాత గ్యాంగ్రీన్ స్టేజెస్కి వెళ్ళిపోయి అప్పుడు వాటిని కంప్లీట్గా ఆ యొక్క ఆర్గాన్ని కంప్లీట్గా మొత్తాన్ని తీసేయాల్సిన అవసరం అనేది వస్తుంటుంది. ఇది పర్నీషియస్ రిజల్ట్స్ అంటే అది ఎంత హానికరం అంటే జస్ట్ స్టార్టింగ్లోనే ఆ యొక్క సపరేటివ్ నేచర్కి మనం హోమియోపతికల్గా మనం ట్రీట్మెంట్ కానీ ఇచ్చినట్లయితే అల్సర్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ యాంపిటేషన్ జరగాల్సిన అవసరం అనేది ఉండదు కదా. అదనమాట. మీరు ఇంకా మనం ఇంకొక ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే ఎవరిలో అయితే ఎటువంటి నాన్ హీలింగ్ అల్సర్స్ మనం చూస్తుంటామో వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీలో ఇలాంటి కండిషన్స్తోనే యాంపుటేషన్స్ జరిగేటటువంటి కండిషన్స్ అటువంటి కేసెస్లు ఉంటాయన్నమాట. మనం ఎంక్వైరీ కానీ చేసినట్లయితే వాళ్ళకి ముందు తరంలోనో కంపల్సరీ ఎవరికో ఒకరికి ఇలాంటి నాన్ హీలింగ్ అల్సర్స్ ఉంది, యాంపుటేషన్ జరిగినటువంటి కేసెస్ మనం చూస్తుంటాం అన్నమాట. వీళ్ళకి తర్వాత అప్పటికప్పుడు జస్ట్ స్మాల్ సర్జరీతో సెట్ అయిపోయిన తర్వాత ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి అటువంటి సర్జరీస్ అవసరం పడతాయి. ఎందుకంటే అక్కడ అలోపతిక్గా ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి, ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యాధిని ఏమాత్రం తొలగించలేదు కాబట్టి, దానికి ఎప్పటికీ వాళ్ళు స్థానికంగానే ట్రీట్మెంట్ ఇచ్చారు కాబట్టి అంతర్గతంగా ఉన్నటువంటి వ్యాధి ఇంకా అంతకంత పెరిగి అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో చివరికి యాంపిటేషన్స్ వరకు దారితీస్తుంది అన్నమాట. ఇంకొకటి ఈ యాంపిటేషన్స్ జరిగిన తర్వాత కొన్ని కేసెస్లో కొంతమంది ఒక వారం 10 రోజుల్లో చనిపోయిన వాళ్ళని నేను చూస్తున్నా, కొంతమందిలో కొన్ని నెలల్లో చనిపోయిన వాళ్ళని చూశాను. మెజారిటీ ఆఫ్ పీపుల్ విత్ ఇన్ ఏ ఇయర్లో చనిపోవడం అనేది చూస్తున్నాను అనమాట. కొంత ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళలో, మిడిల్ ఏజ్ పీపుల్లో ఇలాంటి యాంపిటేషన్ జరిగితే వాళ్ళు ఉంటున్నారు, కానీ ఆ ఓల్డ్ ఏజ్లో కానీ ఆ యాంపిటేషన్స్ కానీ జరిగిన వాళ్ళలో విత్ ఇన్ ఏ ఇయర్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఆ పర్నీషియస్ రిజల్ట్స్ ఈ రకంగా ట్రీట్మెంట్ చేయడం వల్ల, లోకల్ డిసీజెస్ అనుకొని ఆ mere టాపికల్గానే వాటిని ట్రీట్మెంట్ చేయడం వల్ల అంతర్గతంగా ఉన్నటువంటి వ్యాధి ఇంకా అంతకంత పెరిగి లైఫ్ సాక్రిఫైస్ అనేది జరుగుతుందన్నమాట. 187. But those affections, alterations and ailments appearing on the external parts that do not arise from any external injury, ఎటువంటి బాహ్య గాయాలు ఏమి లేకుండానే శరీరానికి వెలుపల భాగంలో ఏర్పడుతుంది. ఆర్ దట్ హ్యావ్ ఓన్లీ సమ్ స్లైట్ ఎక్స్టర్నల్ వూండ్ ఫర్ దర్ ఇమ్మీడియట్ ఎక్సైటింగ్ కాజ్, అవి అక్కడ ఆవిర్భవించడానికి, అవి అక్కడ రావడానికి ఈ యొక్క ఎక్స్టర్నల్ వూండ్ అనేది చాలా కొద్దిపాటి ప్రేరేపకంగానే ఉపయోగపడుతుంది అనమాట. ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ క్వైట్ అనదర్ మేనర్, అవన్నీ కూడా భిన్నమైనటువంటి రీతిలో ఉత్పన్నమవుతున్నాయి. దేర్ సోర్స్ లైస్ ఇన్ సమ్ ఇంటర్నల్ మెలడీ, వాటి యొక్క వ్యాధి అంతా కూడా అంతర్గతంగా ఉంది. టు కన్సిడర్ దమ్ యాజ్ మియర్ లోకల్ ఎఫెక్షన్స్, వాటిని స్థానిక వ్యాధులుగా అని పరిగణించి, అండ్ ఎట్ ది సేమ్ టైమ్ టు ట్రీట్ దెమ్ ఓన్లీ, వాటిని మాత్రమే ట్రీట్మెంట్ చేయటం, ఆర్ ఆల్మోస్ట్ ఓన్లీ వాటిని మాత్రమే, ఇంకా ఎలా అంటే యాజ్ ఇట్ వర్ సర్జికల్లీ, ఈ సర్జికల్ ప్రాసెస్తో ట్రీట్మెంట్ చేయటం. ఏదైనా ఎక్స్టర్నల్ బాడీ పార్ట్స్లో ఏదైనా ట్యూమర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వార్ట్స్ ఉన్నా, లేదంటే ఈ కనురెప్పలో ఉండేటువంటి చెలాజియా అలాంటివి కానీ, ఇంకేదైనా ఈ
నాన్ హీలింగ్ అల్సర్స్లో ఈ మజిల్ గ్రాఫ్టింగ్ ఇలాంటివి. యాజ్ ఇట్ ఫర్ సర్జికల్లీ విత్ టాపికల్ అప్లికేషన్స్, సర్జికల్గా కానీ లేదంటే విత్ టాపికల్ అప్లికేషన్స్ కానీ ఈ పైపోతలుగా కూసేటటువంటి కండిషన్స్లో కానీ, యాజ్ ది ఓల్డ్ స్కూల్ హ్యావ్ డన్ ఫ్రమ్ ది రిమోటెస్ట్ స్టేజెస్, ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి చేస్తూనే ఉన్నాయి. ఈజ్ యాజ్ అబ్జర్వ్డ్ యాజ్ ఇట్ ఈస్ పర్నీషియస్ ఇన్ ఇట్స్ రిజల్ట్స్, ఎంత అర్ధరహితం అంటే అక్కడ వచ్చేటటువంటి ఫలితాలు అంత హానికరంగా ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మనం చెప్పేసి ఎంత అబ్సర్డ్ థియరీ అనేసి. ఓకే, నెక్స్ట్ 188. These affections were considered to be merely topical and were therefore called local diseases. These affections అంటే పైన చెప్పుకున్నటువంటి 2 scenarios. ఒకటి ఎక్స్టర్నల్ లీజన్ వల్ల ఏర్పడినటువంటి లోకల్ డిసీజెస్, ఇంకోటి ఎక్స్టర్నల్ వూండ్ అనేది కారణం కాకుండానే దానంతట అవే ఏర్పడినటువంటి శరీరానికి వెలుపల భాగాలు ఏర్పడినటువంటి లోకల్ డిసీజ్ అనమాట ఇది. దీస్ ఎఫెక్షన్స్ వర్ కన్సిడర్డ్ టు బి మియర్లీ టాపికల్, వీటిని ఓన్లీ స్థానిక వ్యాధికి కానీ పరిగణలోకి తీసుకోవటం. అండ్ వర్ దేర్ ఫోర్ కాల్ లోకల్ డిసీజ్, సో అవి పైన అక్కడ మాత్రమే ఉన్నాయి కాబట్టి వాటిని లోకల్ డిసీజెస్ అని పిలవటం. యాజ్ ఇఫ్ దే వర్ మెలడీస్ ఎక్స్క్లూజివ్లీ లిమిటెడ్ టు దోస్ పార్ట్స్ wherein the organism took little or no part. ఆ వ్యాధులు ఆ భాగాల్లో మాత్రమే పరిమితమై ఉన్నాయి, ప్రత్యేకించి ఆ భాగం మాత్రమే వ్యాధిలో పార్ట్ అండ్ పార్సల్గా ఉంది, ఆ భాగం ఒకటి మాత్రమే. యాజ్ ఇఫ్ దే వర్ మెలడీస్ ఎక్స్క్లూజివ్లీ, ప్రత్యేకించి లిమిటెడ్ టు దోస్ పార్ట్స్, ఆ భాగాలకి మాత్రమే పరిమితమై ఉంది. వేరిన్ ది ఆర్గానిజం టుక్ లిటిల్ ఆర్ నో పార్ట్, మిగిలిన శరీరం అంతా కూడా ఆ యొక్క వ్యాధిలో ఎటువంటి భాగస్వామి పంచుకోలేదు, మిగిలిన శరీరం అంతా కూడా ఆ వ్యాధికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. Or affections those particular visible parts of which the rest of the living organism, affections of these particular, అంటే ఇక్కడ పైకి కనిపించేటటువంటి భాగాలకు మాత్రమే అది పరిమితమై ఉంది. ఎఫెక్షన్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ విజిబుల్ పార్ట్స్ ఆఫ్ విచ్ ది రెస్ట్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజం, మిగిలిన ఆర్గానిజం అంతా సో టు స్పీక్ చెప్పాలంటే న్యూ నథింగ్, అంటే కనిపించే ఈ బయట భాగాల్లో శరీరానికి వెలుపల భాగాల్లో మాత్రమే ఇది ఉంది, మిగిలిన ఆర్గానిజంకి దీనికి ఎటువంటి సంబంధం లేదంటే, ఇంకా చెప్పాలంటే అది ఇక్కడ ఉంది అనేసి మిగిలిన శరీర భాగానికి దీనికి అసలు సంబంధమే లేదు. ఆర్ ఎఫెక్షన్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ విజిబుల్ పార్ట్స్ ఆఫ్ విచ్ ది రెస్ట్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజం సో టు స్పీక్ న్యూ నథింగ్, ఆ కనపడేటటువంటి భాగాల్లో మాత్రమే ఉంది, మిగిలిన ఆర్గానిజం జీవి మొత్తానికి కూడా ఇది ఎటువంటి భాగస్వామ్యం లేదు, దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అనేసి చెప్తున్నారు. ఫుట్ నోట్. సో టు స్పీక్ న్యూ నథింగ్ అంటే చెప్పాలంటే అక్కడ ఏమీ తెలియదు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్గానిజంకి అక్కడ ఉన్న అంటే ఆ యొక్క జీవికి ఆ యొక్క పర్టికులర్ విజిబుల్ పార్ట్స్లో ఎక్కడైతే వ్యాధి ఉందో దానికి దీనికి ఏమీ తెలియదు, దానికి తెలియకుండానే ఇది వచ్చింది అని చెప్తూ దానికి ఫుట్ నోట్. వన్ ఆఫ్ ది మెనీ గ్రేట్ అండ్ పర్నీషియస్ బ్లెండర్స్ ఆఫ్ ది ఓల్డ్ స్కూల్. వన్ ఆఫ్ ది మెనీ అంటే ఇలాంటివి అనేకమైనటువంటి బ్లెండర్స్ ఉన్నాయి, అలాంటి అనేకమైనటువంటి బ్లెండర్స్లో ఇది ఒకటి. ఇది చాలా అత్యంతమైనటువంటి పర్నీషియస్ బ్లెండర్స్ ఆఫ్ ది ఓల్డ్ స్కూల్, హానికరమైనటువంటి తప్పు పాపం. ఇంకా 188 ఇంకొకసారి. దీస్ ఎఫెక్షన్స్ వర్ కన్సిడర్డ్ టు బి మియర్లీ టాపికల్, వాటిని ఓన్లీ పైకి మీద కనపడేటట్టు వాటికి మాత్రమే పరిమితంగా ఉంచి వాటిని అలా కన్సిడర్ చేయటం. అండ్ వర్ దేర్ ఫోర్ కాల్ లోకల్ డిసీజెస్, సో అందువలన వాటిని లోకల్ డిసీజెస్గా పిలుస్తున్నాం. యాజ్ ఇఫ్ దే వర్ మెలడీస్ ఎక్స్క్లూజివ్లీ లిమిటెడ్ టు దోస్ పార్ట్స్, ఇవన్నీ కూడా ప్రత్యేకించి ఆ ఒక్క భాగం మాత్రమే ఎఫెక్ట్ అయింది, ఆ యొక్క భాగం మాత్రమే ఇన్వాల్వ్ అయ్యింది. As if they were melodies exclusively limited to those parts wherein the organism took little or no part, మిగిలిన శరీరం అంతా మిగిలిన జీవి అంతా కూడా ఎటువంటి పాత్ర లేదు, ఆ యొక్క భాగం మాత్రమే ఎఫెక్ట్ అయింది. ఆర్ ఎఫెక్షన్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ విజిబుల్ పార్ట్స్ ఆఫ్ విచ్ ది రెస్ట్ ఆఫ్ ది లివింగ్ ఆర్గానిజం సో టు స్పీక్ న్యూ నథింగ్, ఇంకా చెప్పాలంటే ఆ యొక్క భాగాలకి మిగిలిన ఆర్గానిజంకి ఎటువంటి సంబంధం లేదు అనేసి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ 189. అండ్ ఎట్ వెరీ లిటిల్ రిఫ్లెక్షన్ విల్ suffice to convince us that no external malady not occasioned by some important injury from without can arise, persist
or even grow worse without some internal cause, without the cooperation of the whole organism, which must consequently be in a diseased state. పై వాటన్నిటికీ ఇక్కడ కంక్లూజన్ అనేది చెప్తున్నా అనమాట. అండ్ ఎట్ వెరీ లిటిల్ రిఫ్లెక్షన్ విల్ సఫైస్. అంటే ఇక్కడ రిఫ్లెక్షన్ అంటే థింకింగ్ అనమాట, ఆలోచన. ఇంకా ఇక్కడ చాలా కొద్దిపాటి ఆలోచన చాలన్నమాట. ఆ ఆలోచన ఎందుకు అంటే మనల్ని కన్విన్స్ చేయడానికి, మనల్ని నచ్చజెప్పుకోవడానికి. ఏంటంటే అండ్ ఎట్ వెరీ లిటిల్ రిఫ్లెక్షన్ విల్ సఫైస్ టు కన్విన్స్ అస్. మనం చెప్పుకోవడానికి ఒక చిన్న ఆలోచన చాలు. ఏంటి అంటే దట్ నో ఎక్స్టర్నల్ మెలడీ, పెరంథిసిస్లో చెప్తున్నారు, నాట్ అకేషన్ బై సమ్ ఇంపార్టెంట్ ఇంజురీ ఫ్రమ్ వితౌట్. అంటే బాహ్యంగా పెద్దగా చెప్పుకునేటటువంటి ముఖ్యమైనటువంటి గాయం కాకుండా ఉన్నట్లయితే, నాట్ అకేషన్ బై సమ్ ఇంపార్టెంట్ ఇంజురీ ఫ్రమ్ వితౌట్ అని చెప్తూ దట్ నో ఎక్స్టర్నల్ మెలడీ కెన్ అరైజ్. బాహ్యంగా ఏ యొక్క వ్యాధి, ఏ యొక్క సింటము కూడా అరైజ్ ఉద్భవించడం, బాహ్యంగా ఉద్భవించదు, సంభవించదు, పర్సిస్ట్ కొనసాగదు, ఆర్ ఈవెన్ గ్రో వర్స్ వితౌట్ సమ్ ఇంటర్నల్ కాజ్. లోపల ఏ కారణం లేకుండానే బయట శరీరం మీద ఏ యొక్క వ్యాధి, ఏ యొక్క లక్షణం కూడా అది ఆవిర్భవించదు, ఉద్భవించదు, కొనసాగదు. అండ్ ఇంకా వర్స్, ఇంకా అధ్వానమైన స్థితికి పోదు. ఎప్పుడు వితౌట్ సమ్ ఇంటర్నల్ కాజ్, అంటే అంతర్గతంగా ఏదో ఒక కారణం చేత మాత్రమే ఇదంతా జరుగుతుంది. దట్ నో ఎక్స్టర్నల్ మెలడీ కెన్ అరైజ్, పర్సిస్ట్ ఆర్ ఈవెన్ గ్రో వర్స్ వితౌట్ సమ్ ఇంటర్నల్ కాజ్, వితౌట్ ది కోఆపరేషన్ ఆఫ్ ది హోల్ ఆర్గానిజం. దీనికి ముందు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఓల్డ్ స్కూల్ వాళ్ళు అంటే ఆ యొక్క భాగం మాత్రమే ఎఫెక్ట్ అయింది, దానికి మిగిలిన శరీరానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి. కానీ హోమియోపతిక్ అవుట్లుక్లో ఏంటి అండ్ నెక్స్ట్ అసలు నేచర్ ఏం చెప్తుంది అంటే ఈ చిన్న ఆలోచన చాలన్నమాట. అంటే బయటికి అది వచ్చింది అంటే ఇంటర్నల్గా ఎటువంటి కారణం లేకుండా అది రాదు. వితౌట్ ది కోఆపరేషన్ ఆఫ్ ది హోల్ ఆర్గానిజం, అంటే శరీరం అంతా, ఆ జీవి అంతా సహకరించకుండా ఆ యొక్క ఎక్స్టర్నల్ మెలడీ అనేది ఉద్భవించదు, సంభవించదు, కొనసాగదు. అండ్ ఇంకా అధ్వానమైన స్థితికి చేరుకోదు. ఈ యొక్క శరీరం యొక్క కోఆపరేషన్ అంటే శరీరం అంతా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, శరీరం అంతా కూడా సహకారంతోనే ఇది జరుగుతుంది. వితౌట్ ది కోఆపరేషన్ ఆఫ్ ది హోల్ ఆర్గానిజం విచ్ మస్ట్ కాన్సిక్వెంట్లీ బీ ఇన్ ఏ డిసీజ్డ్ స్టేట్. పర్యవస్థానంగా ఇక్కడ ఈ అంతా కూడా అంటే బయట ఎక్స్టర్నల్ గా ఉన్నది, నెక్స్ట్ ఇంటర్నల్ గా ఉన్నటువంటిది మొత్తంగా కూడా వ్యాధిగ్రస్తమైనటువంటి స్థితిలోనే ఉంది. విచ్ మస్ట్ కాన్సిక్వెంట్లీ బీ ఇన్ ఏ డిసీజ్డ్ స్టేట్. అంటే ఆ ఎక్స్టర్నల్ గా వచ్చినటువంటి ఏ పులిపిరో, ఏ తామరో, ఏ సోరియాసిసో, ఏ అల్సరో, ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇంటర్నల్ గా ఉన్నటువంటి అనారోగ్యమైనటువంటి కండిషన్ అనేది ఉంటుంది. ఇంటర్నల్ గా ఎటువంటి అనారోగ్యకరమైనటువంటి స్థితి లేకుండానే ఇది శరీరానికి వెలుపల భాగాల్లో అది ఉద్భవించదు, కొనసాగదు, అండ్ ఇంకా అధ్వానంగా పోదు అనేసి చెప్తున్నాం. It could not make its appearance at all without the consent of the whole of the rest of the health. ఇది అసలు బయటికి కనపడదు. శరీరం అంతా మిగిలిన ఆరోగ్యం యొక్క అనుమతి లేకుండానే ఇది బయటికి కనిపించదు. ఏ పులిపిరి కానీ, తామర కానీ, అల్సర్ కానీ శరీరం యొక్క జీవి యొక్క అన్నిటి యొక్క సమ్మతి ఒప్పుకున్న తర్వాతనే నేచరు దాన్ని శరీరం మీద పెడుతుంది. అంటే పలానా అల్సర్ అనేది ఫామ్ అయింది అంటే దాంట్లో ఏదో కాలికి ఫామ్ అయింది కదా, సో చేతులకు సంబంధం లేదు, అతనిలో ఉన్నటువంటి లంగ్స్కి సంబంధం లేదు, హార్ట్కి సంబంధం లేదు, బ్రెయిన్కి సంబంధం లేదు అనేది కాదు. ఆ యొక్క అల్సరేటివ్ టెండెన్సీ, ఆ యొక్క నాన్ హీలింగ్ నేచర్ అనేది ఆ శరీరం అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయి అప్పుడు మాత్రమే అక్కడ ఆ యొక్క అల్సర్ రూపంలో అది బయటకి ఎక్స్ప్రెస్ అవుతుంది. అన్లెస్ అది అల్సర్ని అసలు ప్రొడ్యూస్ చేయదు, అన్లెస్ అది అక్కడ ఆ చిన్న గీటు ఏదైతే కోసుకుపోయిందో అది ఎంత అల్సర్ లాగా అది ఫామ్ చేయదు.
సో దీన్నే వాళ్ళు ఇంకొంచెం మార్చి ఇంక్యుబేషన్ పీరియడ్ అనేసి ఈ బ్యాక్టీరియల్ వాటికి వైరల్ ఇన్ఫెక్షన్స్కి చెప్పుకుంటున్నారు. కానీ బట్ మిగిలిన ఈ ఎక్స్టర్నల్ వూన్స్, ఈ అల్సర్స్కి, వాట్స్కి, ఇలాంటి వాటికి కూడా వాళ్ళ ఇంక్యుబేషన్ పీరియడ్ అలాంటివి ఏం చెప్పుకోవట్లేదు. అంతా కూడా అక్కడ మాత్రమే లోకల్గా ఎఫెక్ట్ అయిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ హానిమన్ గారు చెప్తున్నది ఏంటంటే, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగం కూడా ఆ యొక్క అల్సరేటివ్ టెండెన్సీతో ఉంది, ఆ యొక్క వ్యాధిలో భాగంగా అది ఉంది. సో అలా శరీరం అంతా కూడా వ్యాధిగ్రస్తమైనటువంటి స్థితిలో ఉంది కాబట్టే అది ఆ కాలు మీద ఏ అల్సర్ రూపంలో అది బయటపడింది. ఇట్ కుడ్ నాట్ మేక్ ఇట్స్ అపియరెన్స్ ఎట్ ఆల్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది హెల్త్. మిగిలిన ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమ్మతి లేకుండా, అనుమతి లేకుండా అది అక్కడ కనపడదు. అండ్ వితౌట్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది లివింగ్ హోల్, ఇది వితౌట్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది లివింగ్ హోల్. వాళ్ళు చెప్పేది ఏంటి, మిగిలిన భాగానికి, మిగిలిన శరీరానికి దీనికి సంబంధం లేదు. కుడికాలికి వచ్చిందంటే కుడికాలు ఒక్కటే ఎఫెక్ట్ అయింది, కుడికాలికి బొటన వేలికి వచ్చింది, కుడికాలు బొటన వేలికి మాత్రమే ఎఫెక్ట్ అయింది, ఆ రెండో వేలికి కూడా సంబంధం లేదు. కానీ కట్ చేసేటప్పుడు మొదలు యాంకిల్ వరకు కట్ చేస్తారు, సంబంధం లేదంటారు, కట్ చేసి మొత్తం కట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మిగిలిన శరీరం అంతా కూడా దాంట్లో పాత్ర వహిస్తుంది, పాల్గొంటుంది. దాని యొక్క ఆ అల్సరేటివ్ టెండెన్సీలో కానీ, ఆ వాట్ వచ్చేటటువంటి టెండెన్సీలో కానీ, ఆ యొక్క ఎగ్జిమా ప్రొడ్యూస్ అయ్యే స్కిన్ కంప్లైంట్లో కానీ మిగిలిన శరీరం అంతా కూడా భాగస్వామి అయ్యే ఇది శరీరం మీద పెడుతుంది ఆ యొక్క కంప్లైంట్ రూపంలో. అండ్ వితౌట్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది లివింగ్ హోల్ ఆఫ్ ది హోల్ వైటల్ ఫోర్స్ దట్ పర్వేట్స్ ఆల్ ది అదర్ సెన్సిటివ్ అండ్ ఇరిటబుల్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్గానిజం. ఈ యొక్క వైటల్ ఫోర్స్ మొత్తంగా అన్ని చోట్ల వ్యాపించి ఉంది. అది ఏ రకంగా వ్యాపించి ఉంది అంటే శరీరం మొత్తంలోనూ, ఈ సెన్సిటివ్ పార్ట్స్లోను, ఇరిటబుల్ పార్ట్స్లో అన్నిట్లోనూ వ్యాపించి ఉంది. ఇండీడ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్ ఇట్స్ ప్రొడక్షన్ వితౌట్ ది ఇన్స్ట్రుమెంటాలిటీ ఆఫ్ ది హోల్ డిరేంజ్డ్ లైఫ్. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అది అసలు అసాధ్యం. ఏంటి, టు కన్సీవ్ ఇట్స్ ప్రొడక్షన్ వితౌట్ ది ఇన్స్ట్రుమెంటాలిటీ ఆఫ్ ది హోల్ డిరేంజ్డ్ లైఫ్. అంటే అంతర్గతంగా ఆ శరీరం మొత్తం కూడా వ్యాధిగ్రస్తంగా లేకుండానే అది అక్కడ ప్రొడ్యూస్ అయ్యింది, అది అక్కడ ఉత్పత్తి అయ్యింది అనేసి భావించటమే అసాధ్యం అంట. ఇండీడ్, వాస్తవానికి, నిజానికి ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అసాధ్యం, టు కన్సీవ్ ఇట్స్ ప్రొడక్షన్ వితౌట్ ది ఇన్స్ట్రుమెంటాలిటీ ఆఫ్ ది హోల్ డిరేంజ్డ్ లైఫ్. శరీరం అంతా కూడా దాంట్లో భాగస్వామి అయ్యి అప్పుడు మాత్రమే అది బయటకు వచ్చింది. సో ఇంటిమేట్లీ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్గానిజం కనెక్టెడ్ టుగెదర్ టు ఫార్మ్ అన్ ఇండివిజిబుల్ హోల్ ఇన్ సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఇక్కడ ఈ శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నీ ఎంత ఇంటిమేట్గా అంటే ఎంతో సన్నిహితంగా అన్ని భాగాలు కూడా ఒకదానికొకటి అనుసంధానం అయ్యి ఉన్నాయన్నమాట. అనుసంధానం అయ్యి అసలు టు ఫార్మ్ అన్ ఇండివిజిబుల్ హోల్ ఇన్ సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్. అంటే ఆ సెన్సేషన్స్లో కానీ, ఆ యొక్క ఫంక్షన్స్ అవి నిర్వర్తించేటువంటి విధుల్లో కానీ అవి ఎంతో అనుసంధానంగా, ఎంతో కనెక్టెడ్గా అయిపోయి వాటిని విడదీయలేనంతగా కలిసిపోయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది, అబ్బా అనేసి నోటితో అరుస్తాం, కాలు వెంటనే పైకి ఎత్తేస్తాం. అది ఆ సెన్సేషన్ అనేది ఆ కాలి చివర ఉన్నటువంటి నెర్వ్స్ నుంచి మెదడు దాకా వెళ్ళింది. అక్కడ నుంచి నీకు పెయిన్ అనే స్టిమ్యులస్ వచ్చి నీ నోట్లోంచి ఏదో ఒక పదం అనేది ఉచ్చరించేలా చేసింది. అండ్ నెక్స్ట్ వెంటనే ఆ కాలునే పైకి లేపింది. అంతే అనేసి ఇంకొక చేతినో ఇంకొక కాలునో అది పైకి లేపలేదు కదా. ఏ భాగం అయితే ఎఫెక్ట్ అయిందో, ఏ భాగం అయితే ఆడ నెయిల్తో పియర్స్ అయిందో ఆ భాగాన్ని వెంటనే పైకి లేపేస్తుంది. అంటే ఈ యొక్క అన్నీ కూడా ఎంత కనెక్టెడ్గా, ఎంత అనుసంధానంగా, ఎంత కోఆర్డినేటెడ్గా ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి. వీటిని అసలు ఇండివిజిబుల్ హోల్ ఇన్ సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్, అసలు వీటిని విడదీయ రానంతగా కలిసిపోయాయి అనమాట. ఇప్పుడు ఒకవేళ మనం ట్రాఫిక్ రోడ్ మీద నడుస్తున్నాం, వెంటనే ఒక సౌండ్ అనేది, హార్న్ అనేది ప్రొడ్యూస్ అయింది. వెంటనే ఏ డైరెక్షన్లో వచ్చింది అనేసి చెవి వినింది. ఆ చెవి విన్న తర్వాత మైండ్కి సంకేతం పంపింది. ఆ మైండ్ నుంచి నువ్వు రైట్ సైడ్ నుంచి ఒక వెహికల్ వస్తుంది, అది హార్న్ ఇచ్చాడు, నువ్వు లెఫ్ట్ సైడ్కి జరగాలి అనేసి ఇవన్నీ సంకేతాలన్నీ కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతున్నాయి. సో ఇదంతా కూడా శరీరం అంతా కూడా ఒకదానికొకటి చాలా కనెక్టెడ్గా, అనుసంధానంగా
విడదీయరానంతగా కలిసిపోయి ఉంటే నువ్వు వాటిల్ని కాలు వేరు, తల వేరు, శరీరం వేరు, ఇంకొకటి స్కాల్ప్ వేరు, ఇలా డివైడ్ చేసి చూడటం అసంబద్ధమైనది అని చెప్తున్నారు. So intimately are all parts of the organism connected together to form an indivisible whole in sensations and functions. So ఫైనల్గా ఇది చెప్తాను అనమాట. ఇది బాగుంటుంది, సూపర్ ఉంటుంది, క్లైమాక్స్ అనమాట. నో ఇరప్షన్ ఆన్ ది లిప్స్, నో విట్లో కెన్ అక్కర్ వితౌట్ ప్రీవియస్ అండ్ సైమల్టేనియస్ ఇంటర్నల్ ఇల్ హెల్త్. అంటే పెదవుల మీద వచ్చేటట్టు చిన్న కురుపు కానివ్వండి, లేదంటే గోరుకు వచ్చేటట్టు గోరు చుట్టూ కానివ్వండి, ఇవన్నీ కూడా no eruption on the lips, no whitlow can occur without previous and simultaneous internal health. అక్కడ ప్రీవియస్గా ఇంతకు పూర్వమే అక్కడ ఏదో ఒక అనారోగ్యకరమైనటువంటి స్థితి ఉండి ఇది బయటపడి ఉండొచ్చు, లేదు. అండ్ సైమల్టేనియస్ ఇంటర్నల్ హెల్త్, ఏకకాలంలోనే లోపల ఏదో ఒక వ్యాధి అనేది ఉంది. ఆ వ్యాధిగ్రస్తమైన స్థితిలో ఇక్కడ ఏ లిప్స్ మీద ఏ చిన్న కురుపుగానో ఏర్పడింది, లేదంటే ఏ గోరు చుట్టుగానో ఏర్పడింది. అంటే ఇక్కడ చిన్న వచ్చే మొటిమ దగ్గర నుంచి గోరు చుట్టు వరకు అన్నిటికీ కూడా ఇండివిజిబుల్గా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు పెదానికి వచ్చింది కదా, సో నాకు ఆ ఎరప్షన్ అంటే ఆ లోకలైజ్డ్గా అక్కడ పెయిన్ ఉందా, ఇండ్యూరేషన్ ఉందా, దాని ఒక్కటికి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా డైజెస్టివ్ రిలేటెడ్గా సిమ్టమ్స్ మీకు ఎందుకు అంటే మనం అడుగుతాం అనమాట. ఫర్ పింపుల్స్ అని వస్తే మనం మొత్తం థరో కేస్ టేకింగ్ తీసుకుంటాం. పింపుల్స్తో పాటు ఇంకేమైనా ఉన్నాయా అంటే ఎపిటైట్ ఎలా ఉంది, డైజెస్టివ్ అంటే ఫ్లాట్యులెన్స్ కంప్లైంట్స్ ఉన్నాయా, స్టూల్ ఎలా ఉంది, థర్స్ట్ ఎలా ఉంది, తర్వాత వీటితో పాటు ఇంకేదైనా సైకలాజికల్ మెంటల్ కండిషన్ ఎలా ఉంది, చిరాగ్గా ఉందా, లేదు కామ్గా ఉందా, లేదు డిప్రెసివ్గా ఉన్నారా ఏంటి, ఇలా అన్నిటిని మనం తీసుకొని మెడిసిన్ అనేది ఇస్తాం. పెదం దగ్గర ఒక్క ఎరప్షన్ వస్తే, లేదు ఫేస్ మీద ఒక్క మెడిసిన్ వస్తే ఇన్ని అడగాల, ఇన్ని అవసరం అంటే ఆ యొక్క వైటల్ ఫోర్స్ అనేది శరీరంలో అన్ని భాగాల్లో వ్యాపించి ఉంది. సో వ్యాధి వస్తే ఆ ఫస్ట్గా ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆ జీవశక్తిలోనే వైదొలుగుతుంది. ఆ ఇంటర్నల్గా వచ్చినటువంటి జీవశక్తిలో వైదొలిగినప్పుడు నీకు ఈ చర్మం మీద ఏ మొటిమల రూపంలోనో ఏ తామర రూపంలోనో అదొక్కడే డివైడ్ చేసి వదిలిపెట్టదు. ఇంటర్నల్గా ఉన్నటువంటి జీవశక్తిలో ఎటువంటి మార్పులు వచ్చాయనేది నీకు నీ శరీరంలో ఇతరితర లక్షణాల రూపంలో అది బయట పెడుతూనే ఉంటుంది. అది నువ్వు గమనించావా, లేదు ఫిజిషియన్గా మనం అడిగి కనుక్కున్నామా కనుక్కోలేదా పక్కన పెడితే, అది ప్రతి ఒక్కరిలోనూ ప్రతిసారి అలానే చేస్తుందన్నమాట. అంటే ఓన్లీ పులుపులని మాత్రం నేను ప్రొడ్యూస్ చేశాను, కాలు నొప్పులకి నాకు సంబంధం లేదు, డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ నాకు సంబంధం లేదు, ఈ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలుగు, నీకు కాన్స్టిపేషన్ ఉందంటే నాకు సంబంధం లేదు, వేరే వాళ్ళని కలుగు, నీకు మైగ్రేన్ తలనొప్పులు ఉంటే నాకు సంబంధం లేదు, అది న్యూరాలజిస్ట్ని కలుగు అనేసి కాదు. ఈ యొక్క జీవశక్తి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల్లోనూ వ్యాపించి ఉంది. సో అందువలన ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యింది, ఫస్ట్ వ్యాధి వచ్చిందంటే ఆ జీవశక్తికే వ్యాధి వస్తుంది. సో ఆ వ్యాధి వచ్చి దానికి సంబంధించిన లక్షణాలు అనేవి ఇన్ని రూపాల్లో బయటపెడుతుంది అనేసి చెప్తున్నాను. 189 అండ్ ఎట్ వెరీ లిటిల్ రిఫ్లెక్షన్ విల్ సఫైస్ టు కన్విన్స్ అస్. చాలా కొద్దిపాటి ఆలోచన చాలు, అది ఆ యొక్క ఆలోచన మనల్ని కన్విన్స్ చేసేస్తుంది, నచ్చ చెప్తుంది. ఏమని? దట్ నో ఎక్స్టర్నల్ మెలడీ parenthesisలో నాట్ అకేషన్ బై సమ్ ఇంపార్టెంట్ ఇంజురీ ఫ్రమ్ వితౌట్, అంటే బాహ్యంగా ఏదైనా పెద్ద గాయం తగిలింది, సో అలాంటి సందర్భాలని పక్కన పెట్టేస్తే, అలా బాహ్య గాయాలు సంభవించకుండా ఉన్నటువంటి సందర్భాల్లో పెద్దగా ప్రాముఖ్యత ఇచ్చి మేజర్ యాక్సిడెంట్స్, మేజర్ ఇంజరీస్ అలాంటివి కాకుండా, దట్ నో ఎక్స్టర్నల్ మెలడీ కెన్ అరైజ్, ఎటువంటి బాహ్యంగా ఉండేటువంటి వ్యాధి కూడా సంభవించదు, పర్సిస్ట్ కొనసాగదు, ఆర్ ఈవెన్ గ్రో వర్స్ వితౌట్ సమ్ ఇంటర్నల్ కాజ్, అంతర్గతంగా ఏదో ఒక కారణం చేత మాత్రమే ఇవి వస్తున్నాయి, ఇవి కొనసాగుతున్నాయి, అవి ఇంకా వర్స్గా అధ్వానమైన స్థితికి చేరుకుంటున్నాయి. వితౌట్ ది కోఆపరేషన్ ఆఫ్ ది హోల్ ఆర్గానిజం, శరీరం యొక్క సహకారం లేకుండా ఇది జరగదు. శరీరం అంతా కూడా సహకరిస్తేనే అది అక్కడ ఆ రకంగా సిమ్టమ్స్ని ఆ రకంగా ఎక్స్ప్రెస్ చేస్తుంది. విచ్ మస్ట్ కాన్సిక్వెంట్లీ బీ ఇన్ ఏ డిసీజ్ స్టేట్. ఇది అంతా కూడా వ్యాధిగ్రస్తమైన స్థితిలోనే ఉంది. ఆ బాహ్యంగా ఉన్నటువంటి చర్మం మీద ఉన్నటువంటి కంప్లైంట్, ఇంటర్నల్గా ఉన్నటువంటి
కంప్లైంట్ అంతా కూడా వ్యాధిగ్రస్తమైన స్థితిలోనే ఉంది. ఇట్ కుడ్ నాట్ మేక్ ఇట్స్ అపియరెన్స్ ఎట్ ఆల్ వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది హెల్త్. మిగిలిన ఆరోగ్యానికి సంబంధం లేదు అనేది కాదు, మిగిలిన ఆరోగ్యానికి పరిస్థితులు అన్నిటినీ కూడా అనుమతి పొందే ఇది శరీరం మీద బయటపడుతుంది. అండ్ వితౌట్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది లివింగ్ హోల్ of the vital force that pervades all the other sensitive and irritable parts of the organism. మిగిలిన అన్ని భాగాలు కూడా దానిలో పాత్ర పోషిస్తాయి. శరీర భాగాలన్నీ కూడా పార్టిసిపేషన్ లేకుండా ఇది ప్రొడ్యూస్ చేయదు. ఇండీడ్ వాస్తవానికి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్సీవ్. అసలు అలా ఆలోచించడమే, అలా అనుకోవటమే, అలా భావించడమే అసాధ్యం అంట. ఇట్స్ ప్రొడక్షన్ వితౌట్ ది ఇన్స్ట్రుమెంటాలిటీ ఆఫ్ ది హోల్ డిరేంజ్డ్ లైఫ్. అంతర్గతంగా ఉన్నటువంటి సాధనం, ఈ అంతర్గతంగా ఉన్న వైటల్ ఫోర్స్ మొత్తం కూడా డిరేంజ్ అయిన తర్వాత మాత్రమే అది బయట పెడుతుంది. అలా అంతర్గతంగా డిరేంజ్మెంట్ లేకుండా అది బయటకు వచ్చింది అనేసి మనం ఆలోచించడమే అసాధ్యం అంట. సో ఇంటిమేట్లీ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ఆర్గానిజం కనెక్టెడ్ టుగెదర్ టు ఫార్మ్ అన్ ఇండివిజిబుల్ హోల్ ఇన్ సెన్సేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా చాలా అనుసంధానంగా ఉండి ఆ యొక్క సెన్సేషన్స్ని ఫంక్షన్స్ని విడదీయలేనంతగా ఇవి పెర్ఫామ్ చేస్తుంటాయి. నో ఎరప్షన్ ఆన్ ది లిప్స్, నో విట్లో కెన్ అక్కర్ వితౌట్ ప్రీవియస్ అండ్ సైమల్టేనియస్ ఇంటర్నల్ హెల్త్. ఈ లిప్స్ మీద వచ్చినటువంటి చిన్న కురుపు అయితే కానివ్వండి, ఆ గోరు మీద వచ్చేటువంటి గోరు చుట్టు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఏదో ఒక వ్యాధి దానికి ముందైనా ఉండాలి, లేదా ఏకకాలంలో అయినా అక్కడ అనారోగ్యం అనేది కొనసాగుతూ ఉండాలన్నమాట.